వచ్చేసరికి మనకి ఇది గద్వాల్ అన్నమాట. గద్వాల్. ఓకే. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళులో కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. పింక్ వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డర్స్ మనకి క్రాస్ లైన్స్ లీఫ్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి పింక్ మీద జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కింద గోల్డ్ కలర్ వస్తుంది. అంటే స్మాల్ సైజ్ బోర్డర్ కాంట్రాస్ట్ గా ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ మీద డార్క్ వీట్ కలర్ తో లీఫ్ బుటీస్ ఇచ్చారు మనకి బర్డ్స్ లాగా. శారీ అంతా కూడా మనకి వీవింగ్ లోనే డిజైన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ బ్రైట్ గా ఇచ్చారు. బోర్డర్ కాంట్రాస్ట్ గా ఉంటుంది. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ మీద మనకి క్రీమ్ కలర్ తో మనకి ఒక ట్రీ మీద ఫ్లవర్ ఇచ్చేసి పికాక్ ని కూడా డిజైన్ చేశారు. ఇవి బంచెస్ గా బోర్డర్ అంతా ఉంటుంది. శారీలో ఉన్న డిజైన్ ని ఒక బోర్డర్ గా ఇచ్చి 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. దానిపైన సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అంటే డబుల్ బోర్డర్ ని మనకి డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఓకే. పళ్ళు కలర్ అండ్ బోర్డర్స్ లో మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి ఇదే కలర్ ఇచ్చేసారు. బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిజైన్ అనేది మిస్ చేసి గోల్డ్ కలర్ లైన్స్ వైజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసి. ఓకే. టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 3900 పడుతుంది. 3900 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు